ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, గతించిన రాత్రి అంతను కూడా కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు తండ్రి. మా గృహముల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె దయచేశారు నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి యొక్క నూతనమైన దినములో మా అందరినీ సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు, మీ కృప మా ఎడల కుమ్మరించినందుకు మీకే లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, ఈ రోజున మా జీవితములో మీ కార్యములను స్థిరపరచండి, మీ చిత్తమును మా జీవితంలో నెరవేర్చండి తండ్రి. ఎస్ లార్డ్, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ వచనం ద్వారా ప్రభువా మీరు సెలవిస్తూ ఉన్న రీతిగా ఎస్ లార్డ్ ప్రార్థిస్తున్నామయ్యా. మా హృదయ వాంఛలను తీర్చు దేవుడవు, మా హృదయములోని ఆలోచనను ఎరిగిన దేవుడవు అయా. ఈ రోజున బిడ్డల ఆలోచన ఏమైతే ఉన్నదో, వారి కోరిక ఏమైతే ఉన్నదో, వారి తలంపులు ఏమైతే ఉన్నవో నాయన, వాటన్నిటినీ కూడా అయా మీ చిత్తంలో వారికి దయచేయండి అయా. ప్రతి బిడ్డను ఈ రోజున సంతోషింపచేయండి, ఆనందింపచేయండి ప్రభువా. మీ యొక్క కృప ప్రతి ఒక్కరిపైనను కుమ్మరించండి తండ్రి. ఈ ఉదయాన్నే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాము. వారికి ఏ సమస్య, ఏ బలహీనత, ఎటువంటి కృంగుదల రాకుండా మీరు కాపాడండి ప్రభువా. అయా, ఎవరికి ఈరోజు ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిని దయచేయండి. ఆర్థిక పరంగా ఇబ్బందులు రాకుండా కృప దయచేయండి. వారి యొక్క ఆరోగ్య విషయంలో తండ్రి మంచి ఆరోగ్యము దయచేయండి తండ్రి. అయా, ఆత్మీయ జీవితంలో ఈ రోజున ఎవరు పడిపోకుండా, ఈ లోక సంబంధమైన వాటిని చూసి ఆకర్షింపబడి పాపంలో పడకుండా తగిన జ్ఞానం ఇచ్చి ఈ రోజంతను వారిని నడిపించండి తండ్రి. అయా, పనులు ప్రారంభించబోతూ ఉండగా తండ్రి మీకు ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క పనిలోనూ తండ్రి మీ దీవెనలను దయచేయండి తండ్రి. ఎవరు కూడా తండ్రి వారి పనుల్లో వెనకబడిపోకుండా సహాయం అనుగ్రహించండి. జ్ఞానముతో వారిని నింపండి, బలముతో వారిని నింపండి, శక్తితో వారిని నింపండి ప్రభువా. అయా, ఆగిపోయిన పనులు కూడా మరలా రీస్టార్ట్ అవ్వడానికి సహాయం దయచేయండి. ఈ రోజే నూతనమైన కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు, వారందరినీ కూడా దీవించండి, వారందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. నాయనా, ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము తండ్రి. వెళుతున్న మార్గాలు తండ్రి, వస్తున్న మార్గాలు సమస్తాన్ని మీ చెంత పెడుతుండగా ప్రభువా మాకు రక్షణ దయచేయండి. సురక్షితముగా మేమందరమును కూడా ప్రయాణించి క్షేమముగా మా గమ్యస్థానాలు చేర్చబడే కృప దయచేయండి తండ్రి. ప్రభువా, ఈ రోజున ఎవరైతే బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారి రిపోర్ట్స్ విషయంలో మీరు తోడై ఉండండి ప్రభువా. వారి డెలివరీస్, ఆపరేషన్స్ లో మీ సహాయమును దయచేయండి నాయన. అదే రీతిన ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు తండ్రి వెళుతున్నారు అయా. వారికి కావలసిన జ్ఞానమును మీరే దయచేయండి, తెలివితో వారిని నింపండి, జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి తండ్రి. అయా, అదే విధంగా ఈ రోజున ఎంతమంది అయితే నాయన గృహాలలో ఒంటరిగా ఉంటున్నారో వారికి ఏ సమస్య రాకుండా, ఏ ప్రమాదాలు జరగకుండా ఈ రోజంతను మీరే వారందరినీ భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా, మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క విలువైన సమయాన్ని మేము వ్యర్థపరచకుండా ప్రతి నిమిషాన్ని కూడా ఉపయోగించుకునే కృప దయచేయమని అయా. ఎవరితోనూ ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు ఈ రోజున కలిగి లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సమాధానముగా, శాంతిగా అయా నెమ్మదిగా జీవించే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా, ఎవరు కూడా ఈ లోక సంబంధమైన అపవాది ఉచ్చుల్లో చిక్కుబడకుండా, ఎటువంటి అవమానాల్లో తండ్రి పడిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి జాగ్రత్తగా మీరే నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ ప్రయత్నాల్లో మీరు తోడై ఉండండి.
వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఇంకనూ వృద్ధిపరచండి. అయినా అనేకులకు ఆశీర్వాదకారకంగా ప్రతి బిడ్డను మార్చండి. మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ దీవించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి, కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. కొందరికైనను మేము ఈ రోజున మీ యొక్క బలమైన సువార్తను ప్రకటించి రాజ్య సువార్తలో పాలిభాగస్తులయ్యే ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి బలమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.